భార్య భర్త కలిసి పనిచేస్తే ఆ ఇంట్లో ఎన్నో కార్యాలు జరిగిపోతుంది. మగవాణ్ణి నేను ఆ పని చేయను, నేను ఈ పని చేయను అని తగులాడితే మాత్రం ఆ ఇంట్లో దైవాశీర్వాదాలు ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ లైఫ్ హ్యాస్ టు బి షేర్డ్ బై 2 people, భార్య భర్త. అంటే దీంట్లో పని వంతులు కానీ మరి లకీరు గీసి ఇది నా పని ఇది నీ పని అని చెప్పడానికి కూడా వీలు కాదు. భార్యను సొంత శరీరంగా ప్రేమించాలని వాక్యంలో ఉన్నది. యు లవ్ హర్ యాజ్ యువర్ ఓన్ బాడీ. అయితే దేవుడిచ్చిన భాగస్వామి నీ సగటు శరీరం కాబట్టి ఆమె ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుంటే ఇవన్నీ సాధ్యం కాదు. కుటుంబంలో నెమ్మది కానీ సమాధానం శాంతి ఉండదు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో భర్తలు చాలా కఠినంగా ఉంటారు. ఆమె స్త్రీ కనుక ఆ పని అంతా చెయ్యాలి. అది మానవత్వం లేని మగవాళ్ళు కాదు, వారు మృగాళ్ళు అని చెప్పాలి. అంటే విశ్వాసి భర్తగా ఉన్నప్పుడు అవి ఆ సమస్య రాదు. కానీ కొన్ని కుటుంబాల్లో చాలా అశాంతి, ఎందుకంటే వారు భర్తలు అస్సలు సహకరించరు. అటు వారితో మరి నేను చెప్పాల్సింది ఏంటంటే, భార్య ఉన్నంతకాలము నీకు విలువ ఉంటుంది. భార్య మరి చాలా నువ్వు ప్రయాస పెట్టి శ్రమ పెట్టి ఆమె లేకున్నప్పుడు నీకు ఆ లోటు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు దొరికింది. భార్య ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవాలి, మరి ఆమెను సంతోషపరచాలి, ఆమె చేసే హెవీ వర్క్ హార్డ్ వర్క్లో కొద్దిగా సహకరించాలి. అదే దేవుని చిత్తం. మరి అలాగే భర్తను పోరు పెట్టే స్త్రీలు కూడా ఉంటారు. చూడండి, భర్త ఎవరినైనా ఇంటికి అతిథిగా తీసుకొచ్చినప్పుడు ముఖం మార్చుకుంటారు. ఆ ముఖం మార్పు చూసి వాళ్ళు వెళ్ళిపోతారులే వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే చెప్పగానే వాళ్ళు చెప్పేస్తారు, యు ఆర్ నాట్ వెల్కమ్ ఇన్ మై హౌస్. మరి అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. చాలా సుఖభోగములు ఎందు ఆసక్తి గల స్త్రీలు ఉన్నారు. ఇంట్లో పని చేయరు, ఉన్న పని అంతా భర్తతోనే చేపిస్తారు. అలాగుంది. మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఇవన్నీ పిల్లలు గమనిస్తున్నారని మర్చిపోకూడదు. తల్లిదండ్రులు మంచి మాదిరి చూపెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ, ఒక సంపూర్ణమైన కుటుంబము ఎప్పుడు సాధ్యమేనా అన్నప్పుడు అది పరిశుద్ధ గ్రంథంలో అయితే సాధ్యమే. ఒక్కరు రక్షింపబడి ఒక్కరు విశ్వాసంలో ఉండి మరి ఒకరు అవిశ్వాసిగా ఉన్న ఆ అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య చేత పరిశుద్ధపరచబడతాడట. అట్టి పిల్లలకు ఆశ్రయం కలదు అని వాక్యంలో ఉన్నది. వారు కూడా పవిత్రులైపోతారండి. కాబట్టి మరి నువ్వు నేను అని తగులాడుకోకుండా సమాధానం కలిగి ఉండటకు ప్రయాసపడాలి.